అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మెట్రో టీవీ. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. 10 బిల్లులకు శాసన మండలిలో ఆమోదం. శాసన మండలి నిరవధిగా వాయిదా వేసిన చైర్మన్. పొంగులేటి వచ్చి వివరణ ఇచ్చే వరకు కదిలేది లేదు. అవినీతికి సంబంధించి అన్ని ఆధారాలు నా దగ్గర ఉన్నాయన్న ఏలేటి. డిఎస్సి విషయంలో లోకేష్ రాజీనామా చేయాలి. అక్రమాలపై సిబిఐతో విచారణ జరిపించాలన్న వైఎస్ జగన్. కూతురు మాటలపై సురేఖ కూడా ఆలోచించుకోవాలి. తాటాకు చప్పుళ్లకు రేవంత్ భయపడరన్న కాంగ్రెస్ మహిళా నేతలు. ఇబ్రహీంపట్నంలో ఎంఆర్ఓ శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో ఏసీబీ సోదాలు. ఏకకాలంలో 15 చోట్ల సోదాలు చేస్తున్న అధికారులు. కొండా సుస్మితా పటేల్ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. సుస్మితా పటేల్ కు రాజకీయ అవగాహన లేదని, ఆమెకు కనీసం కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం కూడా లేదని విమర్శించారు. సుస్మితా పటేల్ చేసిన వ్యాఖ్యల వెనుక అజెండా దంపతులే ఉన్నారని నాగరాజ్ ఆరోపించారు. ముఖ్యమంత్రి స్థాయిపై మాట్లాడే అర్హత సుస్మితా పటేల్ కు లేదని వ్యాఖ్యానించారు. సుస్మితా పటేల్ సీఎం కాలి గోటికి కూడా సరిపోరంటున్న వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజ్ తో మా ప్రతినిధి మౌనిష్ ఫేస్ టు ఫేస్. కొండా సుస్మితా పటేల్ మాట్లాడిన వ్యాఖ్యలు అయితే తీవ్ర దుర్మారం రేపాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అయితే సృష్టించాయని చెప్పుకోవచ్చు. అయితే కొండా సుస్మితా పటేల్ చేసిన వ్యాఖ్యలకైతే ఇటు కాంగ్రెస్ పార్టీ నాయకులు అయితే తీవ్రంగా ఖండించారు. ఇటు రేవూరి ప్రకాష్ రెడ్డితో పాటుగా ఎమ్మెల్యే వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు కూడా తీవ్రంగా అయితే ఖండిస్తాను, తన వ్యాఖ్యలను అయితే తీవ్రంగా ఖండిస్తానని చెప్పడం జరిగింది. ప్రస్తుతం మనతో కేఆర్ నాగరాజు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్, ఒకటి కొండా సురేఖ పటేల్ మాట్లాడిన వ్యాఖ్యలు ఖండించారు. అసలు వారి వెనుక ఎవరున్నారు అనుకుంటారు? అది చాలా ఆశ్చర్యకరమైన క్వశ్చన్ ఇస్తున్నారు సోదరా. ఓ మంత్రి బిడ్డ అని చెప్తున్నారు కదా, మీరే అంటున్నారు కొండా సురేఖ బిడ్డ అని. ఎవరుంటారు వెనకాల? న్యాచురల్గా ఎవరుంటారు? నా కొడుకు ఏమైనా తప్పు చేస్తే నన్ను అంటారు కదా, ఎమ్మెల్యే కొడుకు ఇట్లా రాసిండు ఇట్లా చేసిండని రాస్తారు. సో న్యాచురల్గా ఏదైతే వాక్యాలు చేసిండో ఉపసంహరించుకోమని మేము ఖండిస్తున్నాం తీవ్రంగా. కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద కుటుంబం, ఇది ఏమన్నా ఉంటే ఇంట్లో కొట్లాడుకోవాలి, వచ్చి రచ్చ కొట్లాడద్దు. ఇంట్లో వాడుకునే హక్కు ఉన్నది, వారికి టికెట్లు అడిగే నైతిక హక్కు ఉన్నది. తప్పనిసరిగా ఏదన్నా కూడా పోయి ముఖ్యమంత్రి గారి దగ్గర కూర్చొని మాట్లాడుకోవాలి. ఇట్లా మాట్లాడడం, వేదికల మీద మాట్లాడడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అంటే కొండా దంపతులు వెనుకుండి సుస్మితా పటేల్తో ఇలా మాట్లాడించాలని మీరు అంటున్నారా? మేబీ అయి ఉంటుంది కదా. ఇప్పుడు పూర్తిగా దాన్ని మనం అంతర్యం ఏమున్నది అది వాళ్ళకే తెలుసు. అది ఆ అంతర్యం ఏమున్నది అదే ఉంటుంది కదా. ఆమె మాట్లాడే విధానం, భాష, భేష ఏమున్నది అది మంచి పద్ధతి కాదు కదా. ఒక గౌరవ ముఖ్యమంత్రి గారిని పట్టుకొని ఏకవచనంతో చిన్న పెద్ద వయసు తేడా లేకుండా మాట్లాడడం, మేము వీఆర్ నాట్ హ్యాపీ విత్ దర్ కామెంట్స్. డెఫినెట్లీ విల్ అప్రోచ్ ద సీనియర్, మా పిసిసి అధ్యక్షుడి గారి దగ్గరికి, తర్వాత ఏఐసిసి మీనాక్షి మేడం దగ్గరికి తప్పనిసరిగా దీనిపైన రిప్రజెంట్ చేస్తాం. దీనిపైన రేపు ఇంకోరు మాట్లాడతారు. సో వీ విల్ నాట్ గివ్ ద స్కోప్. మరోసారి ముఖ్యమంత్రి కావాలంటే జాగ్రత్తగా ఉండాలంటూ కూడా కొండా సుస్మితా పటేల్ చెప్తున్నారు. ఏమంటారు? నేను చెప్పిన నిన్న పిల్లకాకి వెనక ఉండేదబ్బా. రేవంత్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి ముందట ఏమేమి నేను అది కూడా చెప్పిన, కాలి గోటికి కూడా సరిపోవాలి. నువ్వు మాట్లాడుతున్నావు, మాట్లాడే ముందు ఒకసారి ఆలోచించి మాట్లాడాలి ఎవరి పైన మాట్లాడే ముందు. సో అది పెద్దగా ఇట్ ఈస్ నాట్ కౌంట్లెస్. అది అయితే ఇది వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు గారు చెప్తున్నారు. ఒక పిల్లకాకి ఏం తెలుసు, ఉండిల దెబ్బ అన్నట్టుగా సుస్మితా పటేల్ మాటలను అయితే అభివర్ణించడం జరిగింది. అయితే ఎవరైనా ఇటు ముఖ్యంగా అయితే ఇప్పుడు వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు గారు చెప్తున్న విషయం ప్రకారంగా చూసుకుంటే కొండా దంపతులే వెనుకుండి సుస్మితా పటేల్తో మాట్లాడిస్తున్నట్టు తానైతే అభిప్రాయపడుతున్నట్టు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నరేష్తో మౌనిష్, మెట్రో న్యూస్, వరంగల్ నుండి. రంగారెడ్డి జిల్లా అబ్దుల్పురమేట్లో పాలిటెక్నిక్ విద్యార్థుల ఆందోళన ఉద్రిక్తంగా మారింది. జీవో నెంబర్ 97ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రామోజీ ఫిలిం సిటీ సమీపంలోని విజయవాడ హైదరాబాద్ హైవేపై విద్యార్థులు ధర్నాకు దిగారు. దీంతో జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ స్తంభించింది. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు రంగంలోకి దిగగా విద్యార్థులు పోలీసుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. చివరకు పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో పలువురు విద్యార్థులకు గాయాలైనట్లు తెలుస్తోంది. జీవో 97 రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు ఆందోళన కొనసాగిస్తున్నారు.
పోతే ఆటో ఎక్కించింది కాల్మీకి ఎక్కిస్తే సార్ ఇక ఆటో ఎక్కించాలంటే ఆయన అది అంత హై పొజిషన్ లో ఉండాలి నా మాటలు మాట్లాడి చెప్పాలి పోతే ఆటో ఎక్కించింది కాల్మీకి ఎక్కిస్తే సార్ ఇక ఆటో ఎక్కించాలంటే ఆయన అది అంత హై పొజిషన్ లో ఉండాలి నా మాటలు మాట్లాడి చెప్పాలి ఇక హైదరాబాద్ లో మరోసారి ఏసీబీ సోదాలు కలకలం రేపుతున్నాయి. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలపై శ్రీనివాసరెడ్డి నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. గతంలో మహేశ్వరం ఎంఆర్ఓగా పనిచేసిన శ్రీనివాసరెడ్డి ప్రస్తుతం ఇబ్రహీంపట్నం ఆర్డీఓ కార్యాలయంలో పనిచేస్తున్నట్లు సమాచారం. ఆయనతో సంబంధం ఉన్న ప్రాంతాలతో కలిపి మొత్తం 15 చోట్ల ఏకకాలంలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఆస్తులు, పత్రాలు, ఇతర కీలక వివరాలను అధికారులు పరిశీలిస్తున్నట్లు సమాచారం. సోదాలు పూర్తయిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. ఇసుక హైదరాబాద్ లో మరోసారి ఏసీబీ సోదాలు కలకలం రేపుతున్నాయి. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలపై శ్రీనివాసరెడ్డి నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. గతంలో మహేశ్వరం ఎంఆర్ఓగా పనిచేసిన శ్రీనివాసరెడ్డి ప్రస్తుతం ఇబ్రహీంపట్నం ఆర్టీఓ కార్యాలయంలో పనిచేస్తున్నట్లు సమాచారం. ఆయనతో సంబంధం ఉన్న ప్రాంతాలతో కలిపి మొత్తం 15 చోట్ల ఏకకాలంలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఆస్తులు, పత్రాలు, ఇతర కీలక వివరాలను అధికారులు పరిశీలిస్తున్నట్లు సమాచారం. సోదాలు పూర్తయిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి. హైదరాబాద్ లో మరోసారి ఏసీబీ ప్రకారం చెప్తున్నాయి. ఇటు ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణలపై రెవెన్యూ శాఖకు చెందిన అధికారి శ్రీనివాస్ రెడ్డి ఆయనకు సంబంధించి ఉన్న పలు ప్రాంతాల్లో కూడా ఏకకాలంలో ఏసీబీ అధికారులు తనిఖీలు అయితే చేపట్టారు. గురువారం ఉదయం నుంచి హైదరాబాద్తో పాటు ఇతర ప్రాంతాల్లో ఏసీబీ బృందాలు అయితే సోదాలు అయితే కొనసాగుతున్న సమాచారం. ఇటు శ్రీనివాస్ రెడ్డి గతంలో మహేశ్వరం మండలం తహసీల్దార్ ఎంఆర్ఓగా పనిచేశారు. ప్రస్తుతం అయితే ఆయన ఇబ్రహీంపట్నం ఆర్డీఓ కార్యాలయంలో అయితే విధులు నిర్వహిస్తున్నట్లు కూడా సమాచారం. ఆయనకు ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టాలనే ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ అధికారులు అయితే ఈ సోదాలను అయితే చేపట్టినట్టు తెలుస్తుంది. అయితే శ్రీనివాస్ రెడ్డికి సంబంధించిన నివాసాలు, కార్యాలయాలు, ఆస్తులు, కుటుంబ సభ్యులు లేదా ఇతర స్నేహితుల సంబంధించిన ప్రదేశాలను కూడా కలిపి సుమారు 15 ప్రాంతాల్లో అయితే ఏసీబీ అధికారులు అయితే ఏకకాలంలో అయితే తనిఖీలు నిర్వహించినట్టు కూడా సమాచారం. అయితే ఆయా ప్రాంతాల్లో ఆస్తులకు సంబంధించిన పత్రాలు, బ్యాంకు లావాదేవీలు, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు, తదుపరి ఇతర ఆర్థిక వివరాలను కూడా అధికారులు అయితే పరిశీలించినట్టు కూడా తెలుస్తుంది. సోదాల్లో భాగంగా అధికారులు కీలకమైన డాక్యుమెంట్లను, ఆస్తి వివరాలు, బ్యాంకు ఖాతాలను కూడా పెట్టుబడులకు సంబంధించిన సమాచారాన్ని పరిశీలిస్తున్నారు. అయితే ఈ సోదాలు పూర్తయ్యే వరకు కూడా ఏ మేర ఆస్తులు గుర్తించారు, ఎంత మొత్తంలో నగదు లేదా బంగారం లభించింది అనే విషయాలపైన కూడా అధికారులు అయితే పూర్తి వివరాలు అయితే వెల్లడించాల్సి ఉంటుంది. అయితే శ్రీనివాస్ రెడ్డి గతంలో మహేశ్వరం ఎంఆర్గా పనిచేసిన సమయంలో కూడా ఆయన పరిధులు, భూములు, రెవెన్యూ వివరాలకు సంబంధించిన అనేక అంశాలు ఉండేటివి కాబట్టి ప్రస్తుతం ఆయన ఇబ్రహీంపట్నం ఆర్డీఓ కార్యాలయంలో పనిచేస్తున్న నేపథ్యంలో ఆయన గత పొసంగిటిలో పాటు ప్రస్తుతం ఉన్న ఆస్తులు, ఆదాయ వరుసలు కూడబెట్టి ఏసీబీ అధికారులు అయితే పరిశీలిస్తున్నట్టు కూడా తెలుస్తోంది. అయితే ఆదాయానికి మించిన ఆస్తులున్న కేసులు సాధారణంగా అధికారి సేవా కాలంలో పొందిన చట్టబద్ధమైన ఆదాయం, కుటుంబ సభ్యుల ఆదాయ వనరులు, ఆస్తి కొనుగోలు, బ్యాంకు లావాదేవీలు, పెట్టుబడి ఇతర అంశాలపై అయితే ఏసీబీ అధికారులు అయితే సమగ్రంగా పరిశీలించి అదేవిధంగా సోదాల్లో లభించే పత్రాలు ఆధారంగా ఆస్తి విలువలను కూడా అధికారులు అయితే లెక్కించే అవకాశం కూడా ఉంది. అయితే ప్రస్తుతం ఏసీబీ అధికారులు పలు ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు కొనసాగుతున్నట్లుగా ఈ యొక్క వ్యవహారంలో హైదరాబాద్ రెవెన్యూ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది అక్కడ. ఎందుకంటే ఈ సోదాలు పూర్తయిన తర్వాత ఏసీబీ అధికారులు అధికారికంగా వెల్లడించే వివరాలపై కూడా ప్రస్తుతం అయితే హైదరాబాద్ ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ ఇతర ప్రభుత్వ ఆఫీసులలో కూడా ఈ యొక్క అనేది కీలకంగా మారింది. అయితే ఏసీబీ సోదాలు జరుగుతున్నంత మాత్రాన ఆరోపణలు నిర్ధారించుకుంటూ భావించలేము కాబట్టి ఎప్పుడైతే ఏసీబీ సోదాలు అనేవి అంటే ఈ రోజు కానీ రేపు కానీ ఎప్పుడైతే ఏసీబీ సోదాలు అనేది కంప్లీట్ అయితే అప్పటికి మనం అయితే ఆ లెక్కలను చూసి ఎంత మేర అనేది చేస్తాడో కూడా మనం చూడొచ్చు.
ప్రస్తుతం అయితే సోదాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఏసీబీ నుంచి అధికారికంగా ప్రకటన అయితే ఏది కూడా ఇంకా వెలువడలేదు. సో ఆస్తులు ఎంత ఉన్నాయి, ఎంత కూడబెట్టాడు, ఎంత మేరలో లంచాలతో కూడా మనకు వచ్చే సమయంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది అక్కడ. రైట్, థ్యాంక్ యూ శివ. ఇక సీఎం రేవంత్ రెడ్డిని నేరుగా టార్గెట్ చేసిన మంత్రి కొండా సురేఖ కూతురు సుస్మితపై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకులు. తల్లికి ఇబ్బంది తెచ్చిన నువ్వు ఎలా లీడర్ అవుతావంటూ ప్రశ్నించారు. సక్రమంగానే చదువుకున్నావా, సంస్కారం లేదా అంటూ మండిపడ్డారు. ఎక్కడుంటారో తెలియని సుస్మిత పర్కాలలో ఇండిపెండెంట్ గా పోటీ చేస్తా అంటున్నారని, అలాంటప్పుడు కాంగ్రెస్ టికెట్ ఎందుకని నిలదీశారు. అసలు ఆమెకు కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం ఉందా అని కాంగ్రెస్ మహిళా నేతలు ప్రశ్నించారు. ఎమ్మెల్యే చేయాలి అని చెప్పి నేను అడుగుతా అని చెప్పి నువ్వు అన్నావు. మరి ఇప్పుడు డైపర్లు వేసుకొని ఇప్పుడే తిరుగుతలేడు ఆయన. నువ్వు నెక్స్ట్ 2 ఏళ్ళకి మళ్ళీ సీట్ ఇస్తానంటే ఏంటిది? ఎక్కడి నుంచి ఎక్కడికి పోతున్నామని అడుగుతున్నా నేను ఇవాళ. నువ్వు ఒకసారి ఒక మాట మాట్లాడుతావు, ఒకసారి ఒక మాట మాట్లాడుతావు. నువ్వు కొన్న మురళికి ఎందుకు రాజకీయంగా బీసీలను తొక్కదలుచుకున్నావా? నీ తమ్ముడు ఒక షెల్ కంపెనీ పెడితే 200 కోట్ల ఆస్తి ఉన్న ల్యాండ్, గవర్నమెంట్ ల్యాండ్ నువ్వు ఇట్లా నీ తమ్ముళ్ళు నువ్వు రాష్ట్రం మీద పడి తింటని తప్పితే ఇంకేం చేయలేదు. అట్లాంటిది నా ఇలాకాకు వచ్చి, కొండా ఇలాకాకు వచ్చి రేవూర్ ప్రకాష్ రెడ్డిని మళ్ళీ గెలిపించమని చెప్పడంలో నీ ఆంతర్యం ఏంటిది అని అడుగుతున్నా నేను ఇవాళ. అధిష్టానం అన్నా, రాహుల్ గాంధీ గారన్నా, సోనియా గాంధీ గారన్నా, ప్రియాంక గాంధీ గారన్నా గౌరవం ఉంది. వాళ్ళు ఖచ్చితంగా అన్ని చూస్తున్నారు, అన్ని అబ్జర్వ్ చేస్తున్నారు. అది మీరు చూసుకోవాలి. మరి ఎందుకు అని అంటే నెక్స్ట్ టైంకి మరి మీరు ఉండాలా, ఉండద్దా, ఊడిపోతారా అనేది కూడా కొంచెం సందిగ్ధంలో ఉండాలి. మరి మీరు ఎందుకు అని అంటే మీరు అట్లా ప్రవర్తిస్తున్నారు ఒక్కొక్కళ్ళ దగ్గర. ఇది అచ్చ కాంగ్రెస్ వర్సెస్ పచ్చ కాంగ్రెస్ అయింది. ఇక్కడ మొత్తం పచ్చ కాంగ్రెస్ మాత్రమే నడుస్తున్నది. ఇక్కడ అచ్చ కాంగ్రెస్ ఏది నడవట్లేదు. ఇప్పుడు నువ్వు చేసిన దానికి నీ తల్లి తలదించుకునే పరిస్థితి వచ్చింది. ఆల్రెడీ క్షమాపణ చెప్పిన సంగతి మర్చిపోయినావమ్మా. మళ్ళీ అవే మాటలు రిపీటు, అవే అహంకారమైనటువంటి మాటలు. అసలు ఏంటి నీవు? నీ చదువేంటి? నీ సంస్కారం ఏంటి? నువ్వు చక్కగా చదువుకుని వచ్చినావా, పోతే ఎవరైనా రాష్ట్ర పరీక్షలు రాసి వచ్చినావా? కాబట్టి కొండ సుష్మా గారన్నా, కొండ కుటుంబ సభ్యులన్నా ఇవాళ సురేఖక్క కాదు అని ఒక లైన్ పక్కకు పెడితే మీరేంటన్నది ఆలోచించుకోండి. ఇవాళ మీ వల్ల సురేఖక్క ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. ఆమె మానసికంగా ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. ఇవాళ నోటీసులకి సంజాయిస్ ఇచ్చే పరిస్థితికి వచ్చింది. దీనికి ఎవరు కారణం అంటున్నాం? కుటుంబం అన్నప్పుడు చాలా ఉంటాయి. ప్రతి పార్టీలో లేదా, ప్రతి ఇంట్లో ఉంది కుమ్మరిపై. ప్రతి ఇంట్లో సమస్య ఉన్నది. సమస్య ఉందని బయటకు వచ్చి బజార్ ఎక్కి, రోడ్డెక్కి రచ్చకి ఇడుస్తామా, రచ్చలో మాట్లాడతామా? ఇదే నా సంస్కారం, ఇదే నా తెలంగాణ కల్చర్. నీ భాష, మీ మాటలు, మీవన్నీ కూడా చాలా కేర్ఫుల్గా వస్తే బాగుంటుంది. ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడి నీ నోటికి ఏదొచ్చినట్టు చేస్తే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ, కాంగ్రెస్ కుటుంబ సభ్యులు కానీ, రేవంత్ అన్న అభిమానులు కానీ, పాలమూరు బిడ్డలు కానీ ఎవ్వరూ కూడా ఉపేక్షించరు. గుర్తుంచుకోకుండా సుష్మా గారు, మీరు ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఇలా లక్ష్మణ్ రేఖ దాటి మాట్లాడిన వాళ్ళకి ఎలాంటి యాక్షన్ తీసుకున్నారు? రీసెంట్గా షోకాజ్ నోటీసులు కూడా ఇష్యూ చేశాం ఎవరైతే ఇలా బిహేవ్ చేశారో. మీరు ఇలా మాట్లాడడం చాలా తప్పు. అది కాకుండా మీరు రోడ్డున పడి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటము, పచ్చపాటి అని, అహంకారి అని మాట్లాడే వర్డ్స్ రైట్ కాదు. మీరెంత అహంకారంగా మాట్లాడుతున్నారో పబ్లిక్ అందరు చూస్తున్నారు. మీరు మాట్లాడేది ఆలోచించి మాట్లాడండి. ఎవరి గురించి మాట్లాడుతున్నారో ఆలోచించి మాట్లాడండి. అలాగే మొన్న జరిగిన సభలో సీఎం గారు మద్దతు ఇస్తా అని చెప్పారు సిట్టింగ్ ఎమ్మెల్యేకి. తను పార్టీ లైన్లో ఉండి మాట్లాడారు. మరి మీరేం చేస్తున్నారు? సోషల్ మీడియాలో అప్కమింగ్ పర్కాల ఎమ్మెల్యే అని రాసుకుంటున్నారు. అది రైటా? మీరు చేస్తే రైట్, ఇది పార్టీ లైన్లో ఉన్న వాళ్ళు తప్పు చేస్తున్నారా?
సురేఖ అక్క కూతురి గురించి మేము మాట్లాడాల్సి వస్తుందని. కానీ సురేఖ అక్క కూతురికి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం ఉన్నదా అని నేను అడుగుతున్నా. సురేఖ అక్క పేరు పెట్టుకొని ఈరోజు మాట్లాడుతున్నటువంటి సుష్మితమ్మ, అసలు నువ్వు ఏడుంటావో తెలియదు. 15 రోజులు ఇండియాలో ఉంటే 15 రోజులు ఫారెన్లో ఉంటావు. మరి ఇదే పరకాలలో నేను పోటీ చేస్తా, నువ్వు ఇండిపెండెంట్గా నేను పోటీ చేస్తా అంటున్నటువంటి సుష్మితకు అడుగుతున్న, పార్టీ టికెట్ ఎందుకు నీకు? ఇండిపెండెంట్గా పోటీ చేయి. ఇప్పటి నుంచే పనిచేయడం పోయి ఏమైంది? ఇండిపెండెంట్గా ఎవరైనా పోటీ చేయొచ్చు. పార్టీ టికెట్ ఇవ్వాలనేది ఏమీ లేదు. ఒక్క ఇంట్లో 3 స్థానాలు 4 స్థానాలు ఎవరికి కూడా దక్కుతాయని ఎక్స్పెక్ట్ చెయ్యొద్దు. ఆ రోజు రేవంత్ అన్న ఇంటికి వచ్చిండు, రేవంత్ అన్న మాట్లాడిపోయిండు అంటే ఆఫ్ కోర్స్ మాట్లాడిండు. ఈరోజు కొండా సురేఖ అక్క ఒక బీసీ బిడ్డగా క్యాబినెట్లో ఉంది. ఏమన్నా సమస్యలు ఉంటే ఇంటికి పోయే స్వేచ్ఛ ఉంది. ఇది కేసీఆర్ పరిపాలన కాదు. ఇంటికో లేకపోతే 1 కిలోమీటర్ దూరం గేట్లు వేసేసి ఇంటికి రానియకుండా చేసేటటువంటి వ్యవస్థ ఈరోజు మన ప్రజాపాలనలో లేదు. ఏమన్నా అవసరం ఉంటే ఈరోజు మురళి అన్నకి ఎమ్మెల్సీ కావాలంటే పోయి సురేఖక్క మాట్లాడుకుంటుంది. నీకు టికెట్ కావాలంటే కూడా ఆమె సీనియర్ లీడర్గా ఒక మంత్రిగా రేపు పొద్దున పరిణామాల్ని బట్టి ఒక మహిళా రిజర్వేషన్ వస్తే టికెట్లకు ఇంకా మహిళలకు అక్కడ ఇవ్వాల్సినటువంటి అవసరం వస్తే ఇంకా 2 ఏళ్ల తర్వాత జరిగేటటువంటి ఎన్నికల్లో సురేఖక్క పోయి మాట్లాడుకుంటుంది. నీకేం సంబంధం అమ్మ? 21 ఏళ్ళకే ఎమ్మెల్యే చేయాలి అని చెప్పి నేను అడుగుతా అని చెప్పి నువ్వు అన్నావు. మరి ఇప్పుడు డైపర్లు వేసుకొని ఇప్పుడే తిరుగుతలేడు ఆయన. నువ్వు నెక్స్ట్ 2 ఏళ్ళకి మళ్ళీ సీట్. ప్రభుత్వ తనిఖీలు, విజిలెన్స్ దాడులు కొనసాగుతున్న రైస్ మిల్లర్ల అక్రమాలు ఆగడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సీఎంఆర్ రైస్ పక్కదారి పట్టిన ఘటనలు కలకలం రేపుతున్నాయి. 4 ఏళ్ల క్రితం బియ్యం ఇవ్వకుండా ఎగ్గొట్టిన 43 మిల్లులను అధికారులు బ్లాక్ లిస్ట్ లో పెట్టారు. సుమారు 270 కోట్ల రూపాయల స్కామ్ జరిగినట్లు అధికారులు తేల్చారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వెలుగు చూసిన సీఎంఆర్ రైస్ స్కామ్ కు సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. జిల్లాలో రైస్ మిల్లపై కూడా భరోసా సంస్థ నిజామాబాద్ జిల్లాలో ఇటు రైస్ మిల్ల ఆగడాలు రోజుకోటి బయటపడుతుంది. ముఖ్యంగా సివిల్ సప్లై అధికారులు కూడా ఈ రైస్ మిల్లపై దాడులు చేయడంతో కూడా అనేక ఇటు పీడిఎఫ్ బియ్యం సంబంధించి కూడా అనేక అక్రమాలు కూడా బయటపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే గత కొన్ని రోజులుగా నిజామాబాద్ జిల్లాలో రైస్ మిల్లపై కూడా భరోసా సంస్థ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. అప్పడంగా 100 కోట్ల విలువ చేసే ధాన్యాన్ని మాయం చేసినట్లు కూడా వారిపై కూడా పోలీసు ఇటు కేసులు కూడా నమోదు చేస్తున్నారు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం తనిఖీలో కనిపించిన ధాన్యం బస్తాలపై లెక్కలతో ఆధారాలతో సహా పోలీసులకు రాతపూర్వకంగా ఇటు సంస్థల అధికారులు ఫిర్యాదు చేయడంతో కూడా పోలీసులు వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. అయితే గడిచిన నెల రోజులుగా నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా మొత్తం 6 రైస్ మిల్లపై కూడా కేసులు నమోదైనట్లుగా తెలుస్తుంది. ఇందులో 200 కోట్లకు పైగా ధాన్యం నిల్వలు మాయమైనట్లుగా అధికారులు అధికారికంగా గుర్తించారు. అయితే 2 రోజుల క్రితం బిచ్చిపల్లి మండలంలోని రైస్ మిల్లు యాజమాన్యంపై కూడా కేసు నమోదైనట్లుగా తెలుస్తుంది. ఇందులో 8614 మెట్రిక్ టన్నుల ధాన్యం కూడా కనిపించాలని చెప్పి కూడా సివిల్ సప్లై అధికారులు తెలిపారు. అయితే వీటికి సంబంధించి 27 కోట్ల విలువ ఉన్నట్లు కూడా పౌరశాఖ అధికారులు చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ప్రభుత్వం నుండి స్వీకరించిన ధాన్యం మాయం చేయడం, అలాగే సరైన సమయంలో తిరిగి చెల్లింపులు చేయకపోవడంతో కూడా వాటిపై కూడా ఇటు సివిల్ సప్లై అధికారులు కూడా కొరడా నిరూపిస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. నిజామాబాద్ జిల్లాలో వెలిచి చూస్తున్న సీఎంఆర్ దందా ఇటు మరో కాంగ్రెస్ బీజేపీ సంబంధించిన వారు కూడా ఎక్కువ ఉండడం, ఇటు బీజేపీతో పాటు ఇప్పుడు అధికారంలో ఉంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు సంబంధించిన వారు ఉండటం కూడా ఇటు కాంగ్రెస్ వర్గాల్లో కూడా ఆందోళన చెప్పవచ్చు. కాంగ్రెస్ మొత్తం వచ్చి 32 నెలలు అవుతుంది. మొత్తం 4 నెలల పంట కాలం కూడా పూర్తయిన పరిస్థితి చెందింది. దీనికి సంబంధించి కూడా రైస్ మిల్లలకు గానుగా పట్టి అయితే ఏదైతే పీడిఎఫ్ బియ్యము ప్రభుత్వానికి ఇవ్వాల్సిన అధికారులు దొడ్డిదారిని అమ్ముకోవడంతో కూడా దీనిపై కూడా అధికారులు ముఖ్యంగా ప్రధానంగా దృష్టి సారించారు. అనేక రైస్ మిల్లపై కూడా దాడులు చేయడంతో కూడా అనేక ఇటు పీడిఎఫ్ బియ్యం సంబంధించి కూడా అనేక అక్రమాలు కూడా జరిగినట్లుగా తెలుస్తుంది. దీంతో ఎప్పుడు ఎవరిపై ఇటు పౌరశాఖ అధికారులు దాడులు చేస్తారని చెప్పి కూడా యాజమాన్యం ఇటు ఏదైతే రైస్ మిల్కి సంబంధించిన యాజమాన్యం కూడా ఆందోళన చెందుతున్నారు. అయితే అనేక నిజామాబాద్ జిల్లాకు సంబంధించి మాక్లూరు కావచ్చు, నందిపేట కావచ్చు, చాలా రైస్ మిల్లలు కూడా పీడిఎఫ్ బియ్యం కూడా దొడ్డిదారిన మళ్లిస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ఇటు సరైన సమయంలో ఏదైతే ప్రభుత్వం ఇటు రైస్ మిల్లకు గానుగ పట్టి
ఎవరికైతే గవర్నమెంట్కి వాళ్ళు ఇచ్చిన బియ్యాన్ని కూడా సక్రమం ఇవ్వకపోవడం కూడా అనేక ఇష్యూ కూడా నెలకొన్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. దీనిపై కూడా సివిల్ సప్లై అధికారులు తూతూ మాత్రంగా దాడులు నిర్వహిస్తున్నారు తప్ప వారిపై కఠిన చర్యలు తీసుకుంటారని చెప్పి కూడా ఒకవైపు విమర్శలు వినిపిస్తున్నాయి. దీని విషయంలో కూడా నిజామాబాద్ జిల్లా సంబంధించి కూడా అనేక అక్రమాలు ఒక్కొక్కటి బయటపడుతున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. మొత్తానికి చూసుకున్నైతే నిజామాబాద్ జిల్లాలో ఇటు పౌరశాఖ అధికారులు రైస్ మిల్లకు దాడులు చేయడం కూడా ఇటు రైస్ మిల్ యజమాని కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి మాత్రం ఉందని చెప్పొచ్చు. కెమెరామెన్ భాస్కర్తో నవీన్, మెట్రో న్యూస్, నిజామాబాద్. కాంగ్రెస్ నాయకులది విదేశీ మైండ్ సెట్ అన్నారు టీబీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు. అందుకే వందే మాత్రం పూర్తిగా పాడటానికి ఇష్టపడడం లేదని విమర్శించారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం యువత జీవితంతో చెలగాటం ఆడుతోందని కామెంట్ చేశారు. కరీంనగర్లో జరిగిన ఫీజు బకాయి బీజేపీ లడాయి కార్యక్రమంలో రామచంద్రరావు పాల్గొన్నారు. వందే మాతరం విషయంలో మాట్లాడుతా ఉన్నారు. వందే మాతరం విషయంలో 1937 అంట కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదన పెట్టింది రెండే చరణాలు పాడాలని. 1937లో బ్రిటిష్ పరిపాలన అంటే బ్రిటిష్ పరిపాలిస్తున్న సమయంలో ఒక బ్రిటిషర్ ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీలో పెట్టిన ప్రతిపాదన మనం ఎందుకు ఒప్పుకోవాలని చెప్పి విశ్వాసం మీరు గుర్తు చేస్తా ఉన్నాం మిత్రులారా. 1937లో ముస్లిం లీగుకు తల వంచి వందే మాత్రం మొత్తం పాడము, రెండే చరణాలు పాడతామని కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ప్రకటన ఈరోజు మళ్ళీ అదే ఒక ప్రతిపాదన తీసుకోవడంలో దేశవ్యాప్తంగా దేశ యువకుల్ని దేశ ప్రజల్ని అవమానపరిచినట్టు. ఎందుకంటే ఈ వందే మాత్రం గేయంతోనే ఈ యొక్క రాష్ట్ర దేశమంతా కూడా స్వాతంత్ర జ్వాలలు వెలిగినాయి. వందే మాత్రం అనుకుంటూ ఎంతోమంది విద్యార్థులు ఎంతోమంది యువకులు స్వాతంత్ర యుద్ధంలో ముందుకు వచ్చారు. కాబట్టి వందే మాత్రం గాయాన్ని ఈ కాంగ్రెస్ పార్టీ ఎందుకు అంటే అవమానపరుస్తుందంటే కాంగ్రెస్ పార్టీ ఒక విదేశీ స్థాపించాడు. కాంగ్రెస్ పార్టీ నడుస్తుంది ఒక విదేశీ చేతుల్లో. కాంగ్రెస్ పార్టీ ఆలోచన అంతా కూడా ఒక విదేశీ ఆలోచన. కాబట్టి కలోనియల్ మైండ్ సెట్ ఉన్న కాంగ్రెస్ పార్టీకు దేశభక్తి అర్థం కాదు, దేశభక్తి అర్థం కాదు, దేశ ప్రజల ఆవేదన అర్థం కాదు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఎదుట విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఏబీవీపీ ఎన్ఐఎఫ్ఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసనలో జీవో నెంబర్ 97ను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. పేద విద్యార్థులు పాలిటెక్నిక్ విద్యపై ఆధారపడి చదువుకుంటున్నారని, జీవో అమలుతో ఫీజులు పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. పాలిటెక్నిక్ తర్వాత ఉన్నత చదువులకు వెళ్లే అవకాశాలు కూడా తగ్గిపోతాయని విద్యార్థులు పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఏబీవీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. శక్తి స్కీమ్ వల్ల పాలిటెక్నిక్ కాలేజ్ వాళ్ళకు ధర్నా చేపట్టడం జరిగింది. ఎందుకంటే ఈ స్కీమ్ వల్ల పాలిటెక్నిక్ కాలేజ్ మోసపోవడం జరుగుతుంది. శక్తి స్కీమ్ వారు ఐటీఐని విలీనం చేయడం వల్ల మా పాలిటెక్నిక్ కాలేజ్ వాళ్ళకి నష్టం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు డిప్లొమా చేసిన తర్వాత మేము లాటరల్ ఎంట్రీ డిప్లొమా బీటెక్ వెళ్ళడం జరుగుతుంది. దానివల్ల శక్తి స్కీమ్ వల్ల మేము లాటరల్ ఎంట్రీ చేయలేకపోతున్నాము మరియు వైట్ కలర్ జాబ్ చేయలేకపోతున్నాం. దానికోసమే ఈరోజు పాలిటెక్నిక్ కాలేజ్ ఏబీపీ తరఫున ధర్నా చేయబడింది. నా పేరు పవన్, నేను ఏబీపీ. కూకట్పల్లి ఎంఆర్ఓ కార్యాలయంలో కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులు ఆందోళనకు దిగారు. నియోజకవర్గం పరిధిలో 400కు పైగా చెక్కులు వచ్చాయని, గత రాత్రి ఎంఆర్ఓ కార్యాలయం నుంచి ఫోన్ చేసి సమాచారం ఇచ్చారని లబ్ధిదారులు తెలిపారు. దీంతో ఉదయాన్నే కార్యాలయానికి చేరుకున్న వారికి చెక్కులు ఇవ్వబోమని హైకోర్టు ఆదేశాలు ఉన్నాయని అధికారులు చెప్పడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పుడు గత రాత్రి తమకు ఫోన్ ఎందుకు చేశారని ప్రశ్నించారు. చెక్కులు ఇచ్చే వరకు కార్యాలయం నుంచి వెళ్లేది లేదంటూ లబ్ధిదారులు భీష్మించుకొని కూర్చున్నారు. ఏడాది క్రితమే దరఖాస్తులు చేసుకున్నామని, అధికారుల వైఫల్యంతోనే సమస్యలు వస్తున్నాయని ఆరోపించారు. నిన్న కాల్ వచ్చిందండి, 10 ఇక్కడికి రమ్మని చెప్పారు. ఎంఆర్ఓ ఆఫీస్కి రండి, మీ సిరీస్ కూడా చెక్ సిరీస్ చెప్పారు, 1 some XX ఇలా అని చెప్పేసి సిరీస్ నెంబర్ చెప్పి ఇక్కడ వచ్చి చెక్ కలెక్ట్ చేసుకోండి అన్నారు. మార్నింగ్ వచ్చాక వచ్చామండి అంటే మేము క్లియర్గా చెక్స్ వచ్చేసాయండి, ఇక్కడే ఉన్నాయి మీ చెక్స్, వాళ్ళని అడిగి కనుక్కోండి, అన్ని కాన్స్టిట్యున్సీస్లో ఇస్తున్నారు, మీ కాన్స్టిట్యున్సీలో మాత్రమే ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు, ఒకసారి అక్కడే ఉండి కనుక్కోండి, చాలా మంది వస్తారు అని చెప్పారండి. అదే చెప్పారు. ఇక్కడికి వచ్చాక వాళ్ళు వచ్చారండి, వచ్చి మాకు చెక్స్ వచ్చాయండి కానీ 1 week బ్యాకే వచ్చాయని చెప్పారు. ఇప్పుడు మాకు స్టే మాత్రం 15th వచ్చింది, కానీ ముందు వచ్చిన చెక్స్ ఇవ్వడానికి ప్రాబ్లం ఏంటండి? 460 చెక్స్ ఉన్నాయి అని చెప్తున్నారు. మళ్ళీ తర్వాత పోలీసు వాళ్ళని పిలిపించారు, లోపల ఉన్న వాళ్ళందరినీ చిన్నగా బయటకు తీసుకొచ్చారు. యాజ్ ఏ డ్యూటీ వాళ్ళు చేశారు,
ఇంకా ఇక్కడ నుంచి చాలా మంది వెళ్ళిపోయారండి. ఆల్మోస్ట్ ఒక 100+ మెంబర్స్ వెళ్ళిపోయారు. చాలా మంది వచ్చారు. మార్నింగ్ నుంచి చిన్న పిల్లలు, ప్రెగ్నెన్సీతో ఉన్న వాళ్ళు కూడా వచ్చి ఉన్నారు. నేను 1.5 year అయింది నాకు మ్యారేజ్ అయ్యి. నేను 1 year అవుతుంది అప్లై చేసి. వచ్చిందంటే ఇప్పుడు అప్లై చేసే వాళ్ళకి స్టాప్ చేశారు. మేము చేసి 2 years అవుతుంది. గవర్నమెంట్ చెక్ కూడా వచ్చేసి 3 months 4 months అవుతుంది అన్న. కానీ ఇప్పుడు చెక్స్ ఉన్నాయి కానీ ఇవ్వట్లేదు వీళ్ళు. మాకు చెక్స్ కావాలి. గవర్నమెంట్ ఆపేదే ఉంటే ఫోన్ చేసి గవర్నమెంట్ ఆపే ఉంటే ఫోన్ చేసి మీ చెక్కులు వచ్చాయని మాకు ఇన్ఫార్మ్ ఇవ్వదు కదా. మరి ఎట్లా ఇన్ఫార్మ్ ఇస్తుంది అన్న? పిల్లల్ని ఎత్తుకొచ్చినాక కూడా బయటకు నూపిస్తున్నారు. కొంచెం కూడా ఉండాలన్న ఆఫీస్ అన్నాక. వీళ్ళందరూ పిచ్చోళ్ళన్న. 300-400 మంది ఎడికెళ్ళి వచ్చిన వాళ్ళు అందరికి ఫోన్లు ఒకరికైతే పిచ్చోళ్ళ. ఇంతమంది ఫోన్ చేసిన వాళ్ళు పిచ్చోళ్ళ. ఫేక్ కాల్ అంటే ఎంతమందికి వస్తుంది? ఫోన్ చేసి నేమ్ అడుగుతున్నారు. కళ్యాణ లక్ష్మి కూడా ఉన్నారన్న. అందులోనే వచ్చిందంటే ఇప్పుడు అప్లై చేసే అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలోని వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి హుండీ ఆదాయం భారీగా వచ్చింది. 35 రోజుల హుండీ లెక్కింపులో మొత్తం 2,97,00,000కు పైగా ఆదాయం సమకూరింది. దేవస్థానం చైర్మన్ మధునేరి వెంకటరాజు, డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్యచక్రధరరావు ఆధ్వర్యంలో హుండీలను లెక్కించారు. స్వామివారి శ్రీ విశ్వేశ్వర స్వామి ఆలయ హుండీల ద్వారా 1,81,93,365 రూపాయల నగదు, అన్నప్రసాదం హుండీ ద్వారా 1,16,02,625 లభించింది. హుండీల్లో 18.9 గ్రాముల బంగారం, కిలో 24 గ్రాముల వెండి, 15 దేశాలకు చెందిన 84 విదేశీ కరెన్సీ నోట్లు కూడా లభించాయి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలో వేంచేస్తున్న స్వయంభూ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో 5 వారాలకు గాను ఈ రోజున హుండీలు లెక్కింపుగా సుమారుగా 2,97,95,992 రూపాయలుగా రావడం జరిగింది. అలాగే వెండి 1 కేజీ 24 గ్రాములు రావడం జరిగింది. అలాగే 18 గ్రాముల 900 మిల్లీలు బంగారం రావడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో ట్రస్ట్ బోర్డు చైర్మన్ గారు, మెంబర్లు, బ్యాంక్ సిబ్బంది, సేవాసనం అందరి యొక్క సహకారంతో ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వర్తించాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలో వేంచేస్తున్న స్వయంభూ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో 5 వారాలకు గాను ఈ రోజున హుండీలు లెక్కింపుగా సుమారుగా 2,97,95,992 రూపాయలుగా రావడం జరిగింది. అలాగే వెండి 1 కేజీ 24 గ్రాములు రావడం జరిగింది. అలాగే 18 గ్రాముల 900 మిల్లీలు బంగారం రావడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో ట్రస్ట్ బోర్డు చైర్మన్ గారు, మెంబర్లు, బ్యాంక్ సిబ్బంది, సేవాసనం అందరి యొక్క సహకారంతో ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వర్తించాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలో వేంచేస్తున్న స్వయంభూ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో 5 వారాలకు గాను ఈ రోజున హుండీలు లెక్కింపుగా సుమారుగా 2,97,95,992 రూపాయలుగా రావడం జరిగింది. అలాగే వెండి 1 కేజీ 24 గ్రాములు రావడం జరిగింది. అలాగే 18 గ్రాముల 900 మిల్లీలు బంగారం రావడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో ట్రస్ట్ బోర్డు చైర్మన్ గారు, మెంబర్లు, బ్యాంక్ సిబ్బంది, సేవాసనం అందరి యొక్క సహకారంతో ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వర్తించాం.
రైట్ బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖలోని లిటిల్ గార్డెన్ స్కూల్లో విషాద ఘటన చోటు చేసుకుంది. ప్రణయ్ తేజ అనే బాలుడిని స్కూల్ టీచర్ భయపెట్టడం వల్ల అస్వస్థతకు గురయ్యాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. భయాందోళనకు గురైన బాలుడి గుండె ఆగిపోయిందని చెబుతున్నారు. బాలుడిని కేజీహెచ్ కు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు సమాచారం. ఘటనపై బాలుడి బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ కేజీహెచ్ వద్ద ఆందోళనకు దిగారు. టీచర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఈశ్వర్ అందిస్తారు. ఈశ్వర్ చెప్పండి. ఈ విశాఖలో మహాదారుణం చోటు చేసుకుంది. లిటిల్ గార్డెన్ స్కూల్లోని చదువుతున్న 5 ఏళ్ల ప్రణయ్ తేజ్ అనే బాలుడిని టీచర్ కొట్టడంతో సడన్ గా అతను భయపడి గుండె ఆగినట్టు చెప్తున్నారు. అయితే వెంటనే బాలుడిని ప్రణయ్ తేజ్ ని సమీప హాస్పిటల్ కి తీసుకెళ్లినప్పటికీ అప్పటికే చనిపోయినట్టు ధృవీకరించడంతో మళ్ళీ వెంటనే కేజీహెచ్ తీసుకెళ్లారు. కేజీహెచ్ దగ్గర కూడా నిర్ధారించడంతో తల్లిదండ్రులు చాలా ఆవేశాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రణవ్ బంధువులు కూడా కేజీహెచ్ దగ్గరికి పెద్ద ఎత్తున చేరుకోవడంతోనే అక్కడ ఆందోళన చేస్తున్నారు. అయితే పోలీసులు అక్కడికి చేరుకొని వాళ్ళని శాంతిపరుస్తున్నారు. అయితే ఈ సంఘటనకి బాధ్యత టీచర్ ని పోలీసులు విచారిస్తున్నారు. అయితే చిన్నపిల్లలను కొట్టడం అంటే విశాఖలోని ఇది మొదటి కేసు కాదు. గతంలో కూడా 2 ఇన్సిడెంట్లు ఇలాగే జరిగాయి. మధురవాడలో ఒక పాఠశాలలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. అప్పుడు కూడా ఇదే పరిస్థితి అయింది. తర్వాత మరో పాఠశాలలో కూడా 2015 అప్పుడు కూడా ఇదే ఇలా బాలుని కొట్టడంతో అప్పుడు కూడా ఇలాగే ఒక బాలుడు మృతి చెందాడు. అయితే ఈ ప్రైవేట్ స్కూల్లో టీచర్లు పిల్లలపై ఇంత దారుణంగా కొట్టడాన్ని తల్లిదండ్రులు చాలా ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ ఈశ్వర్. చూస్తూనే ఉండండి మెట్రో టీవీ.